హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని అండర్ వాల్యూడ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 6 స్టాక్స్ ఇంకా కూడా మనకి మంచి వాల్యుయేషన్స్కి నియర్గా దొరుకుతున్నాయి అనమాట లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. సో స్లోగా మనం అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్స్ కొంత బాగున్న కంపెనీస్ అనమాట. సో వీటిలో ఈ 6 స్టాక్స్లో కొన్ని స్టాక్స్ వచ్చేసరికి సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీస్ అని చెప్పొచ్చు. వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్ దగ్గర మనకి దొరుకుతుంది. సో ఎందుకు దీన్ని ఇంక్లూడ్ చేయగలుగుతాం? రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టాక్స్, బట్ ఈ పర్టికులర్ బ్యాంక్ ఎందుకు చెప్తున్నాం అంటే, సో మన ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 రూపీస్కి పైన ట్రేడ్ అవుతుంది. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా సో 1000 రూపీస్కి అరౌండ్గా పైన దొరుకుతుంది అనమాట. సో అన్నీ కూడా చాలా బాగా రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ అయ్యాయి. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దొరుకుతుంది. స్టాక్ పీఈ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 16 ఉంది. సో స్టిల్ మనకి ఏదైనా స్టాక్ యొక్క పీఈ కనుక సో 25 బిలో ఉంటే కనుక స్టిల్ ఆ కంపెనీ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. మనకి బ్యాంక్ మనందరికీ తెలిసిందే. సో జనరల్గా మన అకౌంట్స్ కూడా యూజ్ చేస్తాం. సో బ్యాంకింగ్ సెక్టర్కి డెప్ట్ అనేది నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే వాటి నుంచే వాళ్ళు రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తారు కాబట్టి. సో ఈ బ్యాంక్ మనకి సో మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. చాలా మంది అడుగుతున్నారు సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 1400 దగ్గర కొంత స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఖచ్చితంగా కొంత క్వాంటిటీ ఈ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఏమైనా ఫాల్ అవుతుందని చాలామంది చెప్తున్నారు, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఫర్దర్గా ఫాల్ వస్తే కనుక 1250 లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ 2 రీజన్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో కోసం. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో మన అందరికీ తెలిసింది ఇది అగ్రి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. లైక్ ఫార్మర్స్కి సో ఫెర్టిలైజర్స్ కానివ్వండి, క్రాప్ ప్రోటీన్ కానివ్వండి, డిఫరెంట్ సో ప్రొడక్ట్స్ సో వీళ్ళు తయారు చేసి సెల్ చేస్తారనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్ దగ్గర దొరుకుతుంది. మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 32,000 crores ఉందన్నమాట. స్టాక్ పీఈ చూస్తే 18.8 ఉంది. స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. చాలా మంచి కంపెనీ. సో ఆర్ఓసీ మనం చూస్తే కనుక 38 ఉంది. అంటే వీళ్ళు ఎర్న్ చేసే 100 కోట్లలో సో 38 crores పర్ ఇయర్కి జనరేట్ అనేది చేస్తుందన్నమాట. ఆర్ఓఈ చూసిన 28.1, డెప్ట్ చూస్తే కనుక 436 crores నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. డెప్ట్ ఫ్రీ కాదు కానీ నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు. సిఏజిఆర్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ 3 yearsలో 27.6% ఉందన్నమాట. సో అలాగే మంచి డివిడెండ్ పేఅవుట్ కూడా ఇస్తుంది. సో ఏదైతే మనకి సో వర్కింగ్ క్యాపిటల్ కూడా సో రెడ్యూస్ అయ్యిందనమాట. సో డెప్టార్ డేస్ కూడా మనకి చాలా రెడ్యూస్ అయ్యాయి. సో ఓవరాల్గా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. కంప్లీట్గా వీళ్ళు సో మంచి రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ కూడా చాలా బాగా జనరేట్ చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక 57% స్టేక్, ఏదైనా కంపెనీ 50% కంటే అబోవ్ స్టేక్ కనుక మెయింటైన్ చేస్తే ప్రమోటర్స్ ఆ కంపెనీస్లో మనం కొంత బిలీవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రమోటర్స్ స్టేక్ చాలా బాగుంది. ఎఫ్ఐఎస్డిఐస్ కూడా డీసెంట్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. ఓవరాల్గా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 1275 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం పడుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో లాస్ట్ 2 yearsగా సో స్టాక్ అంత హెవీ రిటర్న్స్ ఇవ్వలేదు. సో 750 స్టాక్ సో 1270 లెవెల్స్కి అరౌండ్గా వెళ్ళిందనమాట. స్టిల్ మనకి లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ స్టాక్ మనకు ప్రీవియస్ డేటా చూస్తే కనుక ఇన్వెస్టర్స్కి సో కన్సిస్టెంట్గా రిటర్న్స్ అనేవి చాలా బాగా ఇచ్చిందనమాట. ప్రీవియస్గా చూస్తే కనుక ఒక 150 రూపీస్ స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ మనకి 1270 అంటే సో మోర్ దెన్ 8x రిటర్న్స్ అనేది మనకి ఇన్వెస్టర్స్కి అనేది ఇచ్చిందనమాట. స్టిల్ మనకి లాంగ్ టర్మ్ వ్యూ పర్పస్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఒకేసారి బై చేయకండి, ఎందుకంటే మార్కెట్ హై లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఏమైనా పడితే కనుక సో మనకి ఇంకా మంచి ఆపర్చునిటీ దొరకవచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 1050 ఏదైతే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ 1050 నుంచి 1100 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో అలాగే మనకి 850 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద సపోర్ట్స్ కింద మల్టిపుల్ టైమ్స్ యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో ఎప్పుడే ఈ స్టాక్స్ ఏవైతే చెప్పుకున్నామో లైక్ 8 to 10 years వ్యూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. సో వీళ్ళు ఏ బిజినెస్ చేస్తారంటే సో ఐరన్ ఓర్ కానివ్వండి, సో అలాగే ఐరన్ ఓర్ పెల్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో మైనింగ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటారనమాట. సో చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. మార్కెట్ క్యాప్ 10,000 crores ఉంది. సో స్టాక్ పీ చూస్తే కనుక 11.5 ఉంది. స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 yearలో 340 రూపీస్ స్టాక్ కాస్త 845 దాకా వెళ్ళింది. ప్రస్తుతం కొంత స్లైట్ కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. ఆర్ఓఈ చెక్ చేస్తే కనుక సో ఏ కంపెనీ అయితే ఆర్ఓసీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానివ్వండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ కానివ్వండి, సో మోర్ దాన్ 20% ఉంటే కనుక సో ఫండమెంటల్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. లాస్ట్
1 ఇయర్లో వీళ్ళు 100 crores ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ కంపెనీలో 27 crores ప్రాఫిట్ అనేది జనరేట్ అనేది చేస్తుందన్నమాట. సో ఓవరాల్గా మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి. అలాగే డెప్ట్ కూడా చూస్తే నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. సో లేదా డెప్ట్ ఫ్రీ కంపెనీ అని కూడా చెప్పొచ్చు అనమాట. స్మాల్ డెప్ట్ సో 89.5 crores ఉందన్నమాట. సో ఓవరాల్గా ఫండమెంటల్స్ చాలా బాగుంది. సో డెప్ట్ అనేది చాలా రిడ్యూస్ చేసుకున్నారు. డెప్ట్ ఫ్రీ కంపెనీ CAGR రిటర్న్స్ కూడా చాలా బాగున్నాయి లాస్ట్ 5 ఇయర్స్గా. లాస్ట్ 3 ఇయర్స్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా బాగుందన్నమాట. సో అలాగే రీసెంట్గా ప్రమోటర్స్ 4% స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. సో ప్రీవియస్గా మనకి ఇది కంపెనీ కొంత లాసెస్ పోస్ట్ చేసేది, బట్ రీసెంట్ టైమ్స్లో మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2-3 quarters బిఫోర్ 4% స్టేక్ రెడ్యూస్ చేసుకున్నారు. బట్ అదే టైంలో FAS సో స్లైడ్గా ఇంక్రీజ్ అనేది చేసుకున్నారు అనమాట. ఈవెన్ DIS కూడా స్లైడ్గా ఇంక్రీజ్ అనేది చేసుకున్నారు. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. 300 రూపీస్ స్టాక్ కాస్త సో 340 రూపీస్ స్టాక్ కాస్త 800 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం స్లైడ్ పడుతుంది. ఒకేసారి బై చేయకండి. ఇక్కడి నుంచి ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ కరెక్షన్ వస్తే ఖచ్చితంగా అన్ని స్టాక్స్లో కూడా కరెక్షన్ వస్తుంది. సో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. 700 నుంచి 720 లెవెల్స్ దగ్గర, 600 లెవెల్స్ దగ్గర అలా అక్యూములేట్ అనేది చేసుకోండి. ఈవెన్ 500 కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే 1 to 2 years వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో 3 లెవెల్స్ దగ్గర మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈత్ పర్ రిఫరెన్స్. సో ఇది మనకి షుగర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఎథనాల్ బ్లెండింగ్ కూడా మనకి వీళ్ళు చేస్తారు. లాంగ్ రన్లో మనకి సో చాలా మంచి రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్ మనకి ప్రస్తుతం 608 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. 10,800 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టిల్ ఇది మనకి అండర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. రీసెంట్ టైమ్స్లో కొంత బాగా ఇంక్రీజ్ అయింది. సో షుగర్ స్టాక్స్ కొంత ఇంక్రీజ్ అయ్యాయి, బట్ స్టిల్ ఈ స్టాక్ ఇంకా కూడా అండర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. స్టాక్ పీ వచ్చేసరికి 12.6 మాత్రమే ఉంది. సో ROCE చాలా బాగుంది. ROE కూడా సో 16% ఉందన్నమాట. డెప్ట్ అనేది స్మాల్ డెప్ట్ అనేది ఉందన్నమాట. 878 crores డెప్ట్ అనేది ఉందన్నమాట. ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ప్రాఫిట్స్ అనేది రీసెంట్ సో లాస్ట్ 4-5 ఇయర్స్గా చాలా మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది. ప్రీవియస్తో కంపేర్ చేస్తే కనుక 800 నుంచి 1,000-1,500 crores అనేది చాలా బాగా జనరేట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే మనకి ప్రమోటర్స్ స్టేక్ కూడా సో 42% ఉంది. రీసెంట్గా 2% స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. 2-3% స్టేక్ అనేది రెడ్యూస్ చేసుకున్నారు. FAS DIS కూడా మంచి స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ అనేది లాంగ్ రన్లో ఇస్తుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ మనకి 650 రూపీస్ దగ్గర నుంచి కింద పడింది. మళ్ళీ కూడా 650కి వెళ్ళి ప్రస్తుతం ఫాలో దొరుకుతుంది. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే మనకి సో 600 లెవెల్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఫర్దర్గా ఫాల్ ఉంటే కనుక 550 నుంచి 560 లెవెల్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 450 ప్రీవియస్గా సపోర్ట్ ఉంది. ఆ లెవెల్స్ దగ్గర కూడా ఒకవేళ వస్తే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో మనం 1,500 నుంచి 2,000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ఈద్ ప్యారీ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా మనకి ఫండమెంటల్స్ బాగుంది. సో ఇంకా కూడా స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్ అనమాట. 11,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ పీ స్లైడ్గా 28 ఉందన్నమాట. సో కొంత ఏమైనా ఫర్దర్గా ఫాల్ వస్తే కనుక మనకి మంచి రిటర్న్స్ వస్తే రీసెంట్గా మనకి ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. అందువల్ల స్టాక్ పీ కొంత పెరిగిందనమాట. సో డెప్ట్ చూస్తే 1,380 crores డెప్ట్ అనేది ఉందన్నమాట. ROCE ROE కూడా డీసెంట్గా ఉన్నాయి. సో 20%కి అరౌండ్గా ఉన్నాయన్నమాట. లాస్ట్ 4-5 ఇయర్స్గా మనం చూస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ప్రమోటర్స్ దగ్గర కూడా మంచి స్టేక్ ఉంది. FAS DIS హెవీగా FAS ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారనమాట. సో రీసెంట్ టైమ్స్లో 2% స్టేక్ తగ్గించుకున్నారు, బట్ ఓవరాల్గా 18% స్టేక్ FAS హోల్డ్ చేస్తున్నారు. DIS కూడా రీసెంట్గా స్టేక్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకున్నమాట. ఓవరాల్గా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ పర్టికులర్ స్టాక్ 200 రూపీస్ 250 రూపీస్ స్టాక్ కాస్త 450కి వెళ్ళింది. ప్రెసిడెంట్ హై లెవెల్స్ దగ్గర ఉంది కొంత. సో డిప్స్లో యాడ్ చేసుకుంది, బట్ స్టిల్ అండర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. 28 PE అంటే మనం కొంత ఫాల్ ఏమైనా దొరికితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కొంత ఏమైనా ఫాల్ దొరికితే కనుక 400 నుంచి 430 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకొని సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి గ్రాన్యువల్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రెడింగ్టన్. ఈ పర్టికులర్ స్టాక్ మనం 150 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఉందన్నమాట. సో అరౌండ్గా 16,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టిల్ స్టాక్ అండర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉందన్నమాట. సో ROCE ROE చాలా బాగున్నాయి. సో డెప్ట్ వచ్చేసరికి 3,000 crores అరౌండ్గా డెప్ట్ అనేది ఉందన్నమాట. సో లాస్ట్ 5 ఇయర్స్గా 23.7% CAGR రిటర్న్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో అలాగే డివిడెండ్ పేడ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఈ కంపెనీ మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కనుక ప్రాఫిట్ అనేది నెట్ ప్రాఫిట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అనేది అయిందనమాట. స్టాక్ మనం చూస్తే కనుక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక స్టేక్ అనేది సో ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో DIS
మంచి స్టేక్ అరౌండ్ 18% దాకా కూడా స్టేక్ సో డిఐస్ దగ్గర కూడా ఉందన్నమాట. సో పబ్లిక్ దగ్గర రిమైనింగ్ 25% స్టేక్ ఉంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో రీసెంట్ టైమ్స్లో మనకి కొంత ఇంక్రీజ్ అనేది అయిందనమాట. స్టాక్ 150 రూపీస్ స్టాక్ కాస్త చాలా బాటమ్ అవుట్లో కూడా మనం చెప్పుకున్నాం. స్టాక్ నుంచి మనకి 220 లెవెల్స్ వెళ్ళి ప్రస్తుతం సైడ్ కరెక్షన్లో దొరుకుతుంది. సో కొంత వెయిట్ చేసి 180 190 రీజన్స్ ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి 140 to 150 రీజన్స్ కూడా మంచి లెవెల్స్ ఈ 2 రీజన్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం సో హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్స్లో మీరు ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. మనం చెప్పుకున్న స్టాక్స్ చూస్తే కనుక ఫస్ట్ వన్ HDFC బ్యాంక్ చెప్పుకున్నాం, సెకండ్ వన్ వచ్చేసరికి కోరమండల్ ఇంటర్నేషనల్, ఆ థర్డ్ వన్ వచ్చేసరికి GPIL, సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈద్పరి, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గ్రాన్యువస్, అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి రెడింగ్టన్ అనమాట. ఈ స్టాక్స్లో మీరు ఏ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏవైతే స్టాక్స్ ఇంకా స్టిల్ అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయో ఆ స్టాక్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుందన్నమాట. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేయడం జరుగుతుంది. మార్కెట్ అవర్స్లో కానీ ఆఫ్ మార్కెట్ అవర్స్లో కానీ ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే వెంటనే రిప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.